మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే బదిలీలు నిర్ణయం తీసుకుందో, అంటే గుడుల్లో కూడా బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో భద్రాచలం ఆలయంలోని పండితులు కూడా ఇక్కడ వాళ్ళ బదిలీని ఆపాలని చెప్పని స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బదిలీని నిలిపివేయాలని చెప్పని ఆలయ వేద పండితులు కూడా కోరుకుంటున్నారు. మన దగ్గర స్థానాచార్య గారు ఉన్నారు, మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. సార్ చెప్పండి, ఈ బదిలీ మీద మీకున్న సమస్య ఏంటి? ఇప్పుడు బదిలీలు మామూలుగా తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ సంస్థల్లో అందరిలో కూడా బదిలీ చేయాలని గవర్నమెంట్ ప్రారంభిస్తోంది. అది దేవాదాయ శాఖలో కూడా బదిలీ చేయాలి అనేటువంటిది ప్రపోజల్ వచ్చింది. అయితే బదిలీలు చేయడం అనేటువంటిది ఆఫీస్ స్టాఫ్ వరకు, ఆఫీస్ హోల్డర్స్ వరకు, అలాగే ఆఫీస్ సర్వెంట్స్ వరకు అది పర్వాలేదు. దానివల్ల అంటే అన్ని చోట్ల ఒకే రకమైనటువంటి ఫైల్స్ విధానం ఇవన్నీ ఉంటాయి కనుక ఆర్థిక విధానాలు, లావాదేవీలు ఉండేటువంటి దానికి పెద్ద నష్టం లేదు. కానీ మనకు పూజా విధానాల్లో అంటే అది ఇంతవరకు కూడా ఆఫీసుల్లోనే ఈ బదిలీలు అనేటువంటివి జరుగుతూ వస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు కొత్తగా మాకు ఇచ్చినటువంటి కాగితాలను అనుసరించి అది జీవో, ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయినటువంటి జీవోని బట్టి ఇంతకుముందు ఇది ఉండేది కాదు. ఇప్పుడు మతపరమైనటువంటి సిబ్బంది కూడా ఆలయంలో వైదికంగా మతపరంగా ఉండేటువంటి పూజారులుగా, అర్చకులుగా ఉండేటువంటి వారికి కూడా ఒక బిల్లింగ్ ఫామ్ ఇచ్చి మీకు ఎక్కడికి వెళ్ళాలని ఉందో మీకు తెలియజేయండి అంటూ దాంట్లో ఆ బిల్లింగ్ ఫామ్ అనేటువంటిది వచ్చింది. దానివలన మేము ఆందోళన చెందడం జరుగుతుంది. ముఖ్యంగా ఆలయాలు అనేటువంటివి ఆనువంశికంగా అంటే ఆలయాలు అనేటువంటి సాంప్రదాయకంగా జరిగేటువంటి, అంటే అక్కడ మనకు ఇంగ్లీష్ పదం అయితే కస్టమ్స్ అండ్ యూసేజ్ అంటారు. 142 సెక్షన్ అనేటువంటిది కూడా దానికి ఉంది. ఆ 142 సెక్షన్ ప్రకారం ఎక్కడ ఏ ఆలయంలో ఎక్కడెక్కడ ఏ పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులు తూచా తప్పకుండా కొనసాగాలి అని, ఆ విషయంలో ఆఫీసర్స్ కానీ వాళ్ళు కల్పించుకోవడం అనేటువంటిది కూడదు అని చెప్పి ఆ సెక్షన్ చెప్తూ ఉంది. ఆ ప్రకారం చూసినట్లయితే ఆలయంలో జరిగేటువంటి పూజలు కానీ, పూజా విధానాలు కానీ అక్కడ ఉండేటువంటి మొట్టమొదటి నుంచి ఇక్కడ చేసుకున్నటువంటి పూజారులకి, అక్కడ ఉండేటువంటి స్థానాచార్యులు మొదలైనటువంటి వాళ్ళకి మాత్రమే తెలిసేటువంటి అవకాశం ఉన్నది. ఈ వీళ్ళను ఇంకో ఆలయానికి మార్చడం కానీ, ఇతర ఆలయాల నుంచి ఈ ఆలయాల్లోకి చేర్చడం కానీ చేసినట్లయితే ఇక్కడ అనూచానంగా జరుగుతున్నటువంటి, పరంపరగా జరుగుతున్నటువంటి ఆచార విధానాలు నష్టపోయేటువంటి అవకాశం. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి పూజా విధానాన్ని ఒక్కొక్క ఆలయంలో ప్రవేశపెడుతూ ఉంటారు, అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. అక్కడ ఉండేటువంటి పరంపర, అక్కడ ఉండేటువంటి ఆచార వ్యవహారాలు అక్కడ కొనసాగుతాయి. ఉదాహరణకు ఒక అమ్మవారి ఆలయంలో ఉంటే అమ్మవారి ఆలయంలో జరిగేటువంటి విధానాలు కొన్ని ఉంటాయి. అలాగే కొన్ని గ్రామ దేవతల ఆలయాలు ఉంటాయి. గ్రామ దేవతల ఆలయాల్లో జరిగేటువంటి పూజా విధానాలు వేరే రకంగా ఉంటాయి. అక్కడ బలులు లాంటివి కూడా చేయొచ్చు. కానీ అలాంటి విధానాలు మళ్ళీ రామాలయంలోనూ అక్కడ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రామాలయంలో చూసేవాళ్ళు వేరే ఆలయానికి వెళ్ళి, ఆ ఆలయంలో చూసేవాళ్ళు ఈ ఆలయానికి వస్తే ఆ పూజారుల్లోనే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కరెక్ట్ అనేటువంటి విధానం జరగదు, పాతవి తెలిసేటువంటి అవకాశం ఉండదు. ఎప్పుడైతే అవతల వాళ్ళు వీళ్ళకి ఒక శిక్షణ అనేటువంటిది ఎప్పుడైతే ఉండదో దానివల్ల చాలా నష్టపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా అది సంప్రదాయ విరుద్ధం. సరే, దీని సంగతి ఏమున్నప్పటికీ అంటే లౌకికంగా ఎటువంటి విధానాలు ఉన్నా, ముఖ్యంగా ఆగమ శాస్త్రం కూడా ఏం చెప్తోందంటే ఒకే ఆగమానికి చెందినటువంటి ఆలయాల్లో అర్చకులు కూడా ఈ అర్చకుడు ఆ ఆలయంలోకి వెళ్ళడం కానీ, ఆ అర్చకుడు ఈ ఆలయంలోకి రావడానికి కానీ అవకాశం లేదు. ముఖ్యంగా ఒక ఆలయంలో పాంచరాత్రాగమం ప్రకారం భద్రాచల ఆలయం జరుగుతుంది. ఈ పాంచరాత్రాగమ దీక్షను తీసుకొని అక్కడ ఉండేటువంటి అర్చకులు ఆ ఆలయంలో అర్చకులుగా ప్రవేశించబడతారు. ఒక దీక్షా విధానంతో అక్కడ వాళ్ళు పూజలు ప్రారంభించిన తర్వాత మరల ఇంకో చోటికి వెళ్ళి అతను పూజ చేయడం అనేటువంటిది కూడదు. ఆలయాల్లో అంటే వేరే చోట్ల పిలుస్తున్నారు కదా, వేరే యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నారు కదా అంటే యజ్ఞయాగాది క్రతువుల్లో అనేక మంది కలిపి చేసేటువంటి సామాన్యమైనటువంటి విధానం ఉంటుంది. కానీ ప్రత్యేకించి ఒక ఆలయ సంప్రదాయం అనేటువంటిది పబ్లిక్గా ఉండేటువంటి సాధారణమైనటువంటి యజ్ఞయాగాది క్రతువుల్లో ఉండవు. కనుక అన్ని మంత్రాలు అక్కడ చేసే మంత్రాలు ఇక్కడ చేసే మంత్రాలు ఒకటే కదా అంటే అలా ఉండేటువంటి అవకాశాలు అనూచానంగా ఉండేటువంటి సంప్రదాయపరమైనటువంటి ఆలయాల్లో ఉండేటువంటి అవకాశం లేదు. ముఖ్యంగా భద్రాచలంలో చెప్పాలి అంటే ఇక్కడ మామూలుగా జరిగేటువంటి పూజలతో పాటుగా తూమ నరసింహదాస్ గారు సంకీర్తనలతోటి ఆరాధన చేసే విధానాలు 10 రకాల ఉత్సవాలు భద్రాచలంలో ఉన్నాయి. యాదగిరిగుట్టలో ఉండేటువంటి వైష్ణవులే అయినా, అది పాంచరాత్రాగమైనా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇవి
చేయడం అనేటువంటిది చాలా కష్టతరం. ఎందుకంటే హరిదాసులు పాడేట్లుగా వీళ్ళు ఇక్కడ ఆరాధన జరగాలి. ఉదయం నుంచి 10 రకాల ఉత్సవాలు ఉన్నాయి. ముఖ్యంగా దర్బార్ సేవ కానీ ఇలాంటివన్నీ కూడా భద్రాచలంలో చాలా ప్రముఖ స్థానంలో ఉండేటువంటి ఉత్సవాలు. సామాన్యంగా ఇది అన్ని చోట్ల లేవు. దర్బార్ సేవ, ప్రభుత్వ సేవ అనేటువంటివి దీన్ని చూసి అక్కడ ఏర్పాటు చేసుకున్న భద్రాచలం పద్ధతిలో మిగతా చోట్ల ఎక్కడా కూడా జరగట్ల ప్రభుత్వ సేవ అనేటువంటిది. కనుక ఇవన్నీ కూడా చాలా ముఖ్యంగా చాలా టెక్నికల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అదే కాకుండా ఆగమ శాస్త్రం కూడా ఒప్పుకోవట్లేదు. ఆగమ శాస్త్రం కూడా ఒప్పుకోదు. ఒక అర్చకుడు ఎక్కడైతే నియమింపబడ్డాడో ఆ అర్చకుడు వేరే చోటుకు వెళితే అది చాలా దోషంగా మనకు ఆగమ శాస్త్రం చెప్తోంది. దానివల్ల రాష్ట్రానికి మంచిది కాదు. మరి ప్రధానంగా రాజు ఏదైనా సరే ఏ పూజలు జరిగినా రాజు రాష్ట్రం అభివృద్ధి ఉండాలని మనం చేస్తుంటాం కదా, అది దానికి ముఖ్యంగా అది చాలా ఇబ్బందికరంగా మనకు ఆ శాస్త్రాలు చెప్తున్నాయి. అవన్నీ మనం నోటితో చెప్పకూడదు అన్నమాట. కనుక ఎక్కడ ఏ ఆలయాల్లో ఉండేటువంటి అర్చకుల విధానం వరకు ముఖ్యంగా మతపరమైనటువంటి విషయంలో మాత్రం ఈ బదిలీల ప్రక్రియ అనేటువంటిది ఆలయ సంప్రదాయాలను ఆగమ సంప్రదాయాలను కాపాడుకోవడానికి విఘాతం ఏర్పడుతుంది. కనుక దయచేసి ప్రభుత్వం నుండి నేను కోరేది ఏమిటంటే ఈ అర్చక వ్యవస్థలో కానీ అలాగే మతపరమైనటువంటి విషయంలో కానీ ఈ బదిలీ ప్రక్రియ నిలుపుదల చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. జై శ్రీరామ్. ఆగమ శాస్త్రం ప్రకారంగా బదిలీలు ఉండకూడదని చెప్పని మనకి వేద పండితులు చెబుతున్నారు. కెమెరామెన్ బాలసూర్యతో నాగరాజ్, సుమన్ టీవీ, భద్రాచలం.